దాంట్లో ఏమీ లేదు. ఒకళ్ళు ఇన్ కేస్ కక్షపూరితంగా అరెస్ట్ చేసినా కూడా ఇమీడియట్ బెయిల్ వస్తుంది. దాంట్లో మనం కేటీఆర్ గారు లబ్ధి పొందింది లేదు. ఓన్లీ రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి లేకపోతే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పి ఉద్దేశంతో ఆ రెండు ఒకసారి కార్ రేసులో మంచి ఇమేజ్ పెరిగింది, 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. కాబట్టి ఇప్పుడు రెండోసారి కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో దాంట్లో ఫస్ట్ టైం ఈ ఈవీ కార్ రేసు చూసేసిన తర్వాత అమర్రాజ్ బ్యాటరీ కంపెనీ వాళ్ళు 9,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది. కేటీఆర్ గారి ఉద్దేశం అదే. ఇక్కడ ఒక మంచి బ్రాండ్ చూపించేస్తే ఇమేజ్ పెరిగితే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇమేజ్ మా ఎలక్ట్రికల్ సంబంధించిన నడుస్తాయి. కాబట్టి దాన్ని ముందు హబ్బుగా చేయాలని చెప్పి ఉద్దేశంతో పెట్టిండు. అంతే తప్ప మీలాగా కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ప్రతి స్కీమ్లో స్కామ్ ఉంటుందని చెప్పి స్కామ్ చేయాలని చెప్పి మీకు ఉంటుంది ఇంటెన్షన్. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ అలాంటి ఆలోచన లేదు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడి పెట్టాలి, లక్షల కోట్లు పెట్టుబడి వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి జరగాలనే ఉద్దేశంతో గత 2014 బిఫోర్ తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే 2014 నుంచి 2023 తెలంగాణ రాష్ట్రం పెట్టి వచ్చింది. ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత పర్ క్యాపిటల్ పెరిగింది అందరూ తెలిసిన విషయం. కావాలని కోటి ఈకలు విక్కుతుంది తప్ప దాన్ని వచ్చేది లేదు, సచ్చేది లేదు. అనవసరంగా ఆభాస్ పాలైతే రేవంత్ రెడ్డి గారు.